ఈరోజు రెసిపీ పిల్లల కోసం పిల్లలకి ఇష్టమైన కప్ కేక్స్. ఇవి చాలా ఈజీగా అయిపోతాయండి. ఎలా చేద్దామో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకొని జల్లెడ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఆల్మండ్ ఫ్లోర్, బెల్లం పొడి, కొబ్బరి పొడి, 1 కప్ ఆయిల్, 1 కప్పు పెరుగు, ఇవన్నీ తీసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని ముందుగా జల్లెడ పట్టుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. ఇందులోనే 1 కప్పు పాలు కూడా పోసుకోవాలి. పిండి జారుడు పిండిలాగా ఉండాలి. ఒకవేళ మీకు అలా రాలేదంటే ఇంకొద్దిగా పాలు పోసుకోండి. ఒకటేసారి ఎక్కువ పాలు పోసుకోకండి, కొద్ది కొద్దిగా పాలు పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి ఈ టెక్స్చర్లో వచ్చేసరికి కలుపుకోండి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని కప్ కేక్స్ లైనింగ్ వేసుకొని ఇందులో హాఫ్ మాత్రమే పిండిని ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే కప్ కేక్ పొంగిపోయి బయటపడే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకనే ఫుల్గా పోసుకోకండి, కొద్దిగా తక్కువే పోసుకోండి. ఇలా పోసుకున్న వాటిని ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. బేకింగ్ డీటెయిల్స్ అన్నీ క్యాప్షన్లో పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా దాన్ని తీసేయొద్దండి, కొంచెం సేపు చల్లగా అయిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు ఇవి మంచిగా బేక్ అయినాయా లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక టూత్ పిక్ తీసుకొని ఇందులో కుచ్చి చూసుకోండి. ఒకవేళ టూత్ పిక్ క్లియర్గా వెళ్ళింది అంటే మీ కప్ కేక్స్ రెడీ. లేదు కొంచెం పచ్చిగా అవుతున్నాయంటే ఇంకో 5 మినిట్స్ బేక్ చేసుకుంటే కప్ కేక్స్ రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా ఉంది కదండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డీటెయిల్ రెసిపీ క్యాప్షన్లో ఉంది.